వ్యాప్తంగా ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. ఇక పల్లెలు పట్టణాల్లో భోగి మంటల కాంతులు విరజిమ్ముతున్నాయి. తమ కష్టాలను తొలగించాలని ప్రజలు ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భోగి మంటలతో ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ చిన్న పెద్ద తెగ సందడి చేస్తున్నారు. ఇక కూకట్పల్లి ఫోరం మాల్ నుంచి భోగి వేడుకలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ప్రారంభమైపోయింది. మొదటి రోజుగా భోగి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. సో ఫోరం మాల్ వద్ద సందడి ఎలా ఉంది? వంశీ, మనం ఇక్కడ చూసినట్టయితే భోగి మంటలు పెద్ద ఇక్కడ పల్లెటూరు వాతావరణాన్ని తలపించే విధంగా ఆర్టిఫిషియల్ పల్లెటూరు వాతావరణాన్ని అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పండుగని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి సంక్రాంతి పండుగ ముగ్గులు వేసి బొబ్బెమ్మలు పెట్టి ప్రతి ఒక్కరు కూడా భోగి మంటలు అయితే ఇక్కడికి వేశారు. పూర్తిగా ఇప్పటికే భోగి మంటల్లో అన్ని కూడా పూజలు పూర్తి చేసుకున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తులతో పూర్తిగా ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తుంది. మనం ఇక్కడ చూసినట్లయితే అంబరాన్ని అంటే విధంగా ప్రణాళికలు చేశారు. మరోపక్క ప్రతి ఒక్కల హరినాథులతో పాటు మరోపక్క గంగిరెద్దుల విన్యాసాలు, ఇలా రకరకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా రంగరంగ హరివిల్లులతో రకరకాల పూలతో బొబ్బెమ్మలతో అన్ని ఏర్పాట్లు చేసి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను జరుపుకునే విధంగా ప్రణాళికలు అయితే చేస్తున్నారు. మరి ఇక్కడ హరినాథులు అందరూ కూడా ఇక్కడ ప్రధానంగా హరివిల్లు వేసే విధంగా ప్రణాళికలు చేశారు. మరి హరివిల్లు ఎలా ఉంటుంది, హరినాథుల విన్యాసాలు ఏమేమి చేయబోతున్నారు, ఎలా ఉంటుంది అనే విషయంపై కూడా మరి ఈనాడు మన సంక్రాంతి సంబరాలు మరి ఏ విధంగా ఉంటాయి, ఒకప్పుడు మన పల్లెటూరులో ఏ విధంగా అయితే మన సంబరాలు చేసుకుంటామో అదే విధంగా మన ఒక మలేషియా టౌన్షిప్ వారు, మన రెయింట్రీ పార్క్ వారు మన ఒక సంక్రాంతి సంబరాలు ఏ విధంగా చేస్తారో అందిస్తారో మనకు చూపిస్తున్నారు. మరి ఒక సంక్రాంతి పండుగ అంటే ఏంటి, మరి ఒక కాలంలో ఉన్న పిల్లలకు కానీ ఈ జనరేషన్ పిల్లలకు కానీ ఎవరు తెలియదు. హరిదాసులు ఎవరు, బుడబొక్కలు ఎవరు కానీ, మరి గంగిరెద్దులు ఎవరు, అది వీళ్ళు ఎందుకు వచ్చేది ఏంటి, జంగందేవులు ఇలాంటి జనరేషన్ పిల్లలకు తెలియదు. మరి ఒక వీటి గురించి తెలుసుకోవడానికి మన ఒక టౌన్షిప్ వారు మనకు ఒక హరిదాసులు కానివ్వండి, గంగిరెద్దులు కానీ ఈ విధంగా మనకి ఒక టౌన్షిప్ లో ప్రవేశపెట్టారు. మరి ఈనాడు ఒక చిన్న కార్యక్రమం, మనం ఒక చిన్న గీతం పడుకుందాం. మరి శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియనే గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమయ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, జయ మంత్రమాగోవిందో. మరి ఈ విధంగా సంకీర్తన చేస్తూ ఉంటూ మరి పల్లెటూరులో కానీ సిటీలో కానీ ఈ విధంగా వీధి తిరుగుతూ ఉంటూ చేస్తూ ఉంటారు. మరి ఒక సిటీలో సంక్రాంతి సంబరాల్లో మరి ఒక హరిదాసుగా కనుమరుగపోయారు. మరి ఈ విధంగా మనకి ఒక కళారూపాన్ని మనకు ప్రోత్సహిస్తూ మన ప్రెసిడెంట్ గారు ఈ విధంగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఒక సంక్రాంతి సంబరాల కింద. ఇప్పటికే రకరకాల పండుగ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. పల్లెటూరు వాతావరణంలో ఏదైతే ఆటలు ప్రధానంగా ఆడుకుంటారో ఆ ఆటలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పులి మేక ఆటలు, మరోపక్క గోళీలాటలు, ఇంకో పక్క బొంగరాలు తిప్పటము, మరోపక్క గిల్లిదండ అనేది ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. మరి ఆ ఆటలు రకరకాల ఆటలతో విన్యాసాలతో ఇక్కడ అయితే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకుంటున్న పరిస్థితి అవుతుంది. పండుగ పొద్దున్న 6 గంటలకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే వచ్చిన పరిస్థితి. రకరకాల ఆటలు ఆడుతూ విన్యాసాలు చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ఈ పండుగ వాతావరణాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉంటుంది అనే దాన్ని ప్రత్యేకంగా చూపించే విధంగా అయితే మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి ఈ సంవత్సరం మాకు. మేము ఇక్కడ దాదాపు 10 ఏళ్లకు పైగా పండుగలు జరుపుకుంటున్నాం. ఏటికేటికి పండుగ వాతావరణం చాలా బాగా ఉంటుంది. జనం దీంట్లో భాగం పంచుకోవటం కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఈ సంవత్సరం అయితే ఇంకా బాగా ఉంది. అంటే మొత్తం కూడా పల్లెటూరు వాతావరణం అయితే నాకు పూర్తిగా పల్లెటూరు వాతావరణం. పైగా ఇక్కడ ఏర్పాట్లు కూడా ఈసారి ఫెస్టివల్ కమిటీ వాళ్ళు అన్ని పల్లెటూరు వాతావరణాన్ని తలపించేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. తర్వాత ఇదిగో ఇక్కడ వీళ్ళందరూ రకరకాలుగా ఆటలు ఆడుకుంటున్నారు. గోళీల ఆటలు, ఇదిగో బొంగరాలు తిప్పటాలు, బిళ్ళంగోడు, కర్రా బిళ్ళ అంటారు కదా, ఇట్లాంటివన్నీ ఆటలు ఇదిగో బాగా ఉత్సాహంగా పాల్గొని
ఇక్కడ చూసినట్లయితే మహిళలు కూడా రకరకాల ఆటలతో విన్యాసాలతో అయితే ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రాళ్ల ఆటలు అంటే 5 గిల్లల ఆటలు ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా గతంలో చిన్నప్పుడు ఆడుకునే ఆటలు అయితే ఇప్పుడు మహిళలందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క రకరకాల ఆటలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అయితే అష్టాచమ్మ ఇక్కడ చూసినట్లయితే మహిళలు కూర్చొని ఆడుకునే అష్టాచమ్మ, మరోపక్క ఇంకా ఎన్నో ఆటలు అయితే ముందుగా కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఇక్కడ చూసినట్లయితే రకరకాల ఆటలను అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు మహిళలందరూ. ఇంకా పల్లెటూరుని వాతావరణాన్ని తలపించే విధంగా ఏదైతే ఇల్లు అంటే పల్లెటూరు ఇల్లు ఎలా ఉంటుందో దాన్ని తలపించే విధంగా ఇక్కడైతే చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి అక్కడ తను రోళ్లతో మొత్తం కూడా ఏదైతే బియ్యాన్ని ఆరిస్తున్నట్టుగా మొత్తం కూడా అక్కడ థ్యాంక్ యూ కిరణ్.